నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. చెయ్యేరు గ్రామంలో 9.86 లక్షలతో చేపట్టనున్న చెరువు పూడికతీత పనులకు చంద్రబాబు శ్రీకారం. ఉపాధి హామీ మహిళా శ్రామికులతో ముచ్చటించిన సీఎం. మహానాడు ద్వారా రాష్ట్ర ప్రజలకు అధికార పార్టీగా తెలుగుదేశం ఏం చెప్పిందో స్పష్టం చేయాలి. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్. చంద్రబాబు హయాంలో 25,000 కోట్ల లిక్కర్ కుంభకోణం జరిగింది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సంచలన వ్యాఖ్యలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. అంబేద్కర్ కోనసీమ జిల్లా చెయ్యూరు గ్రామంలో 9.86 లక్షలతో చేపట్టనున్న చెరువు పూడికతీత పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. నరేగా పథకం కింద అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ మహిళా శ్రామికులతో ముచ్చటించారు. వారితో కలిసి చెరువు గట్టున తిరుగుతూ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల పథకంపై అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్ పంపిణీలో లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. గ్రామంలో ఉన్న టీడీపీ నాయకుల పనితీరు, ఉపాధి కార్మికుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ చెరువులో పూడికతీత పనులు ఎంతకాలం ఉంటాయని ఉపాధి కూలీలను అడగ్గా 2 నెలల పాటు ఉంటాయని సమాధానమిచ్చారు. సుమారు 15 నిమిషాల పాటు వారితో గడిపి పథకాల అమలుపై సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. కడపలో టీడీపీ అట్టహాసంగా నిర్వహించిన మహానాడు ఒక ఫార్స్ లా ముగిసిందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మహానాడు ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు అధికార పార్టీగా తెలుగుదేశం ఏం చెప్పిందో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది అసమర్థ పాలనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సభ్యత మరిచి దారుణమైన భాషతో వ్యక్తిగత దూషణలు చేసేందుకే మహానాడును పరిమితం చేశారని ధ్వజమెత్తారు. చివరికి రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల జవాబు పత్రాలను కూడా సరైన విధానంగా మూల్యాంకనం చేయించలేని స్థాయికి విద్యాశాఖను తీసుకువెళ్లిన ఘనత కూడా కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. ఈ చేతకాని ప్రభుత్వంలో విద్యార్థులకు సైతం దారుణమైన అన్యాయం జరగడం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రతి సంవత్సరం ఏదో విధంగా జరుగుతుంది కానీ ఈ రకమైన కొత్త టెక్నిక్లతో ఉన్నవి లేని ఉన్నట్లు ప్రభుత్వం వచ్చి అధికారంలో ఉండే ప్రభుత్వం, సంవత్సర కాలం పాటు పరిపాలన చేసిన ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఏం చేశామో చెప్పుకోలేక ఏవేవో జిమ్కులు చేస్తూ ప్రజలు మభ్యపెట్టడానికి 3 రోజులు చాలా తాపత్రయపడింది. ఆ తాపత్రయం అంతా కాదు. ప్రతి పార్టీకి ఆ పార్టీ ఆవిర్భావ దినం, దానికి సంబంధించి కార్యక్రమాలు చేసుకోవడం అనేది అది ఒక ఆనవాయితీ, సహజం. ఆ ఆనవాయితీలో ఆ కార్యక్రమాల్లో అధికారంలో ఉంటే అధికారంలో చేసిన పనులు చెప్పుకుంటారు, అధికారం లేకపోతే ఉన్నప్పుడు చేసిన కార్యక్రమాలు చెప్పుకుంటారు, లేకపోతే అధికార ప్రభుత్వం ఇచ్చిన మాటలు ఏమైనా నెరవేర్చకపోతే ఆ విషయాలు చెప్పుకుంటారు. కానీ ఇక్కడ ఒక దురదృష్టం ఏంటంటే అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలం ఏం చేసిందో చెప్పుకోలేక ఎంతసేపు ఆడిపోసుకుని ఆత్మస్థుతి పరనంద అనే సామెతగా వాళ్ళు వచ్చి పోడుకుంటూ ఎంతసేపు వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, అందులో ఉన్న నాయకుల్ని
కించపరుస్తూ స్థాయి లేని సభ్యత లేకుండా వారు మాట్లాడిన భాష రాష్ట్ర ప్రధానికి అంతా కూడా చూశారు. సూటిగా అడుగుతున్నాను ఆ పార్టీని, ఆ నాయకుల్ని, ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన సూపర్ 6లో ఎందుకు అమలు జరపలేపారు? ఎందుకు అమలు జరపకపోతే ఆ విషయాన్ని, ఆ సందేశాన్ని ఎందుకు ఆ వేదిక మీద మీరు ఇవ్వలేదు? పెన్షన్ తప్ప ఏ కార్యక్రమాన్ని మీరు చేశారని అడుగుతున్నాను. రైతులకు ఇవ్వాల్సిన ఏదైతే రైతు భరోసా ఏదైతే ఇచ్చేవాళ్ళమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా సమన్వయంతో ఒక సంవత్సరం మొదటి సంవత్సరం గాలికి ఎగ్గొట్టారు, రెండో సంవత్సరం ఇప్పుడు లేదు. అంటే అది 20,000, 20,000, 40,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? అయిపోయాయి సంవత్సర కాలం. ఈ 10, 20, 20 ఎప్పుడు ఇస్తారు? అమ్మఒడికి ఇస్తా అన్నారు. గత సంవత్సరం కోసం 15,000, ఈ సంవత్సరం కోసం 15,000 ఎప్పుడు ఇస్తారు? దానికి ఏదైనా తేదీ ఉందా? అది చెప్పలే. ఎంతసేపు పాసింగ్ రిమార్క్స్ చేశావు. ఏంటి ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి? మీ ఘనత? మీరు చెప్పిన మోసం మాటలకి, మాయ మాటలకి ప్రజలు మోసగించబడి సంవత్సర కాలం పాటు ఇబ్బంది పడుతున్నారు. ఈ తరుణంలో కనీసం ఒక మంచి మాటైనా ఉపశమనానికి మీరు చెప్పారా? అందులో ఎవరెవరినో తీసుకొచ్చి ఏవేవో మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు జరిపాయి. దానివల్ల ప్రజల తాలూకా కడుపు నిండదు. ఆ మాటల వల్ల ప్రజలకు వచ్చి మేలు జరగదు. రాష్ట్రానికి వచ్చి ఈ అభివృద్ధి కార్యక్రమాలకి ఏమి జరగవు. కొన్ని ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, కొన్ని ఆఖరిలో ఆయన బహిరంగ సభలైనా సరే ఒక కన్స్ట్రక్టివ్గా, ఒక సైద్ధాంతికంగా ఏదైనా మాట్లాడి ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తారేటో అనుకున్నాం. ఎంతసేపు సొల్లు కబుర్లు చెప్పుకొని, సొల్లు మాటలు చెప్పుకొని, ఏ ఒకటి కూడా లేకుండా ఒకరికా దగ్గర అందరూ ఓపెన్ చేసుకోవాలి. అంతేలేండి, ఏమవుతుంది కానీ వారిని చూసి వీరు, వీరిని చూసి వారు, అందరూ కలిపి ఒకే లైన్. కొన్ని అడ్మినిస్ట్రేషన్లో చూసుకుందామంటే, రాష్ట్ర తాలూకు పరిపాలన విధానం చూద్దామంటే వర్షాలు వస్తే ఆ ప్రకృతి వైపరీత్యానికి ఏం చేయాలో ముందు చూపు చర్యలు ఉండవు. ఫోర్కాస్ట్ వచ్చినా సరే ఎండలు ఎక్కువైతే ఎండ తీవ్రతకు వచ్చి ఏ విధంగా ఆ ప్రజలకు వచ్చి దాహార్తిని తెచ్చాలో దానికి ఒక ప్రణాళిక ఉండదు. ఎంతెందుకండి, నిన్న మొన్న పత్రికల్లో చూసాం. విద్యార్థుల తాలూకు తల్లిదండ్రులు ఏ విధంగా బాధపడుతున్నారో, రోధిస్తున్నారో చూసాం. ఆ పిల్లలు వచ్చి 10th క్లాస్ మార్కుల్లో 10th క్లాస్లో ఫెయిల్ అయిపోతే 20-25 మార్కులు వస్తే రీవెరిఫికేషన్ పెట్టుకుంటే 90 మార్కులు వచ్చినాయి. ఆ కంపారిజన్ ఏంటో నాకు అర్థం అవట్లే. 16,700 మంది కరెక్షన్ పేపర్లు వచ్చి కరెక్షన్ జరిపించుకుంటే ఈ సంవత్సరం 16,700 అంతకుముందు వచ్చి ఇంక ఎక్కువ జరిగాయి అని చెప్తున్నారు. ఎప్పుడైనా ఏదైనా ప్రభుత్వ విధానంలో గతం కంటే మెరుగ్గా ఉండాలని కోరుకోవాలి. అంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటే ఇవాళ ఆ అధినాయకులకి, ఆ పత్రికకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఈ పత్రికా సమావేశం ద్వారా రాష్ట్ర ప్రధానికి కూడా తెలియపరుస్తారు. ఏ రోజైనా సరే 5,000 సంఖ్యకు ఒక్క విద్యార్థి అయినా సరే ఎక్కువ మందికి కరెక్షన్స్ వచ్చే ఆలోచించమని కోరుతున్నాను. ఎప్పుడు కూడా 20 మార్కులు వచ్చి మళ్ళీ 90 మార్కులు అనేది ఎప్పుడు ఏ స్థాయిలో కూడా ఎప్పుడు కూడా రాలే. పెద్ద ఊడపడుచుకుంటూ వచ్చి 3 రోజులు వచ్చి మహానాడు సంతోషమే. మీ పార్టీ ప్రోగ్రాం మీరు చేసుకోండి, కానీ ఇంకో పార్టీని తిట్టడం ఏంటి? ఆ భాష ఏంటి? తిట్టినప్పుడు కంపారిజన్లో ఈ సంవత్సర కాలం పాటు ఇగో గత వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన సంవత్సరంలో వాళ్ళు ఏమీ చేయలేదు, ఇగో మేము వచ్చిన సంవత్సరంలో ఇన్ని ప్రజలకు ఇచ్చే సంక్షేమాలు ఇన్ని చేశామని ధైర్యంగా చెప్పండి. ఎక్కడైనా చెప్పారా మీరు? మేము చెప్పాం సంవత్సర కాలంలో ఎన్ని చేసామనేది. 1, 2 ఇచ్చిన వాగ్దానాలు, ఇవ్వని వాగ్దానాలు కూడా నెరవేర్చాం. దేనికి భారీ సక్సెస్? దేనికి సక్సెస్? మన మనుషులు తీసుకెళ్లి మనతో జైలు కొట్టించుకొని మన ఎటువంటి తిట్టుకుంటుంటే సక్సెసా? మనల్ని పొగుడుకో, మనల్ని ఇంకోటి పొగిడితే సక్సెస్. మనమే పొగుడుకొని మా ఎదురు మనిషిని తిట్టి దేనికి ఏంటి సక్సెస్? కొలమానం ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు లిక్కర్ డాన్ అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో 25,000 కోట్ల లిక్కర్ కుంభకోణం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాదికి 5,000 కోట్ల రూపాయల చొప్పున అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. చంద్రబాబు అవినీతిని కాగ్ స్వయంగా బయటపెట్టినట్లు వెల్లడించారు. లిక్కర్ కుంభకోణంలో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నాడని గణేష్ కుమార్ గుర్తు చేశారు. మద్యం విధానం ముసుగులో కుంభకోణానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన ఆయన తన దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు అక్రమ కేసు కుట్రకు తెరతీశారని ధ్వజమెత్తారు. మద్యం కుంభకోణంలో గతంలో సిఐడి నమోదు చేసిన కేసులో నిందితుడైన చంద్రబాబు ప్రస్తుతం ముందస్తు బెయిల్పై ఉన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా తొక్కిపెడుతున్నారన్నారు. వైసీపీ హయాంలో పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి తన పన్నాగానికి పదును పెడుతున్నారని దుయ్యబట్టారు. ఇంకెంతగా
అదృష్టం జమిలీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి. ప్రజలకు నేను అదే చెప్తాను, ధైర్యంగా ఉండండి. ఈ మోడీ గారు అనుకుంటే చేస్తారు. ఎస్ కన్సీవ్డ్ ఇన్ హిస్ మైండ్ హి విల్ డూ ఇట్. మాకు ఆ నమ్మకం ఉంది మోడీ గారి మీద. జమిలీ ఎలక్షన్స్ 2027 అందుకే అప్పుడే చెమటలు కాపుతా ఉన్నాయి మోడీ చంద్రబాబు నాయుడుకి లోకేష్కి. ఇంకా లాస్ట్ చాప్టర్ చంద్రబాబు నాయుడు చాప్టర్ క్లోజ్. ఇంకా ప్రజలు నమ్మరు. హిస్టరీ బుక్ ఇన్ ద సెల్ఫ్ ఆల్వేస్ రిపీట్స్ ఇచ్చేసుకుంటారు అన్నమాట. ఏదైతే చరిత్ర అనేది అది ఎప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుందంట. ఇతని చరిత్ర అంటేనే ఎప్పుడు అబద్ధాలతో స్టార్టింగ్ అవుతుంటది, అబద్ధాలతో ఎండ్ అవుతుంటది. ఇంకా ప్రజలు గ్రహించారు లోకేష్కి ఇది చివరి ఎలక్షన్స్ అంటా ఉన్నారు. 40 ఏళ్ళు అని చెప్పేసి కళలకు అంటా ఉన్నారు. ఆ కళలన్నీ కూడా నీటి మీద బురద మాదిరిగా పోతాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. 5,000 బస్సుల్లో జనాలు తరలించారు అక్కడికి, ఆర్టీసీ బస్సుల్లో. ఇది ప్రజలందరికీ కూడా తెలిసిందే. ఇంకా మీ సొంతంగా కడప నుంచి వచ్చింది ఎవరండి? మీ సొంతంగా వచ్చింది రాయలసీమ నుంచి ఎవరు వచ్చారండి? సో ఇవన్నీ చెప్తా ఉన్నాను కదా. మేము అనుకున్నాం అలాగనే సిద్ధం సభలో వచ్చేస్తుంటే మేము అలాగే అనుకున్నాం. సో తీరా ఏమైంది, మాకు ప్రజలు చాలా తెలివితేటలు గలవాళ్ళు తూకం వేసేస్తా ఉన్నారు అన్నమాట. నువ్వేం చెప్పావు, ఏం చేయలేదు. మేము మాట్లాడితే ప్రతిపక్షం మాట్లాడుతుందని చెప్పి అంటారు, కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి నాడి తీసుకోండి చాలు. ఇంటెలెక్చువల్ పీపుల్ దగ్గరికి వెళ్ళి నాడి తీసుకోండి. నేను స్వతహాగా నా గుండెల్లో చెప్పి మాట్లాడుతున్నాను. నాతో ఎవరైతే ఇంటెలెక్చువల్ పీపుల్ ఇంటరాక్ట్ అవుతా ఉంటారో, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారో, వాళ్ళు చెప్పిన మాటలు నేను చెప్తున్నాను తప్పించి నా మీటింగ్ బిఫోర్ కూడా వీళ్ళతో ఇదే మాట్లాడాను అన్నమాట. ఎందుకంటే నాతో మాట్లాడుతుంటారు అన్నమాట, మా గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ రోజు మోడీ మీద బతికేస్తామనే చంద్రబాబు నాయుడు అంటేనే మోడీ గాని ఒకసారి నోన్ కొడితే కొడితే అయిపోయింది ఇది పని. అదృష్టం కలిసి వచ్చింది. పవన్ కళ్యాణ్ రోడ్డు మీద దండ్రేసి దురదృష్టమేమో లాండ్ ఆర్డర్ అదే టైంలో నేను అరెస్ట్ చేసి అసలు ముందే చేసేదంటే అసలు ఇదంతా ఉండేది కాదు. అసలు లాండ్ ఆర్డర్ తప్పు చేసింది. జగన్మోహన్ గారు ఎప్పుడు కూడా కక్ష సాధింపులు చేయలేదు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అండి. మరి అలాంటిది సంవత్సరం కాలంలో మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏంటి? నువ్వు ఒక్క దమ్ముడి అయినా సరే పేద ప్రజలకు ఇచ్చావా, ఆదుకున్నావా? పేద ప్రజల డబ్బంతా కూడా నువ్వేమో తీసుకుని వెళ్ళి అమరావతిలో పోస్తానంటావా? అమరావతిలో పోస్తానంటున్నావు, అది ఎవరిది? పేద ప్రజలది. భారతదేశం జీడీపీ ఏమో డబుల్ డిజిట్ పరుగులు చేస్తూ ఉంటానేమో నువ్వేమో 3.8. సిగ్గని విషయట్లేదా చంద్రబాబు నాయుడు నీకు? అందుకే వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమము 4న పెద్ద ఎత్తున రాష్ట్రమంతా కూడా చేస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ముఖ్యంగా నియోజకవర్గాలు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గద్దెనెక్కారు. ఎస్ క్యాపిటలైజ్ ఆన్ మోడీస్ పాపులారిటీ. మోడీ పాపులారిటీ మీద గెలిచాడే తప్ప చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా ప్రజలు ఎప్పుడూ నమ్మలే. ప్రతిసారి ఏదో అబద్ధం చేసి, ప్రతిసారి కూడా ఏదో పార్టీతోనేమో కూటమి చేసి గద్దెనెక్కాడే తప్ప అతను ఇండివిజువల్ ఇమేజ్తో మాత్రం ఎప్పుడు కూడా గెలవలే. ఆఖరి మహానాడులో కూడా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఆ మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో కూడా అబద్ధాలు బ్రతికుండేటప్పుడు ఎప్పుడు కూడా అతను నోటి అబద్ధం వచ్చేది కాదు. అలాంటి మహానుభావుడితో అబద్ధాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పించారన్నమాట. కొట్టారు తెలుగుదేశం కార్యకర్తలు కూడా. క్వశ్చన్ చేద్దామంటే, గవర్నమెంట్ మీద క్వశ్చన్ చేద్దామంటే ఆ లిబర్టీని కూడా హరించి కేసులు పెడతా ఉన్నారు. అంటే డెమోక్రసీని కూలి చేస్తా ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూలి చేస్తా ఉన్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. వెంకటరమణ గోవింద, ఆనందముఖుడవాడ అనాథరక్షక గోవింద, రామచంద్రదాస ఎర్రచందన స్వరూప గోవింద 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 గోవింద
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.